तेलंगाना विश्वविद्यालय के अंतर्गत आने वाले एक प्रमुख शैक्षणिक संस्थान SSR डिग्री कॉलेज को शैक्षणिक वर्ष 2025-26 से विश्वविद्यालय अनुदान आयोग UGC नई दिल्ली द्वारा स्वायत्त दर्जा किया गया। यह मान्यता शैक्षणिक उत्कृष्टता, रचनात्मक और समग्र शिक्षा की दिशा में कॉलेज की यात्रा में एक महत्वपूर्ण मील का पत्थर है। स्वायत्तता के तहत कॉलेज को अपना स्वयं का पाठ्यक्रम तैयार करने, नए पाठ्यक्रम शुरू करने, छात्रों को आधुनिक शैक्षणिक अवस्थाओं और उद्योग की आवश्यकताओं को दर्शाने वाले तरीके से प्रशिक्षित करने, कॉलेज परीक्षा आयोजित करने और मूल्यांकन विधियों को स्वतंत्र रूप से लागू करने का अवसर दिया। इस अवसर पर बोलते हुए कॉलेज के अध्यक्ष डॉक्टर M मरैया गौड़ ने कहा कि स्वायत्त दर्जा केवल पिछले 33 वर्षों के हमारे निरंतर प्रयासों के लिए सम्मान का प्रतीक है, बल्कि भविष्य के लिए एक जिम्मेदारी का भी संकेत देता है। हम इस अवसर पर उद्योग छात्रों के बीच बेहतर कौशल बनाने और ज्ञान प्रदान करने के लिए करेंगे। यह दर्जा कॉलेज की लगातार अकादमिक प्रदर्शन, उच्च KNOC रेटिंग, प्रशासन और संख्या विकास में सी ट्रैक रिकॉर्ड के आधार पर प्रदान किया गया था। SSR की ओर से हम कॉलेज प्रबंधन, संकाय कर्मचारियों, छात्रों और पूर्व छात्रों, UGC तेलंगाना विश्वविद्यालय और इस यात्रा में हमारा समर्थन करने वाले सभी भागीदारों के प्रति हार्दिक आभार व्यक्त करते हैं। अनंतोजी कालिदास की निजामाबाद से रिपोर्ट। పిలవగానే మా మాటకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరినీ కూడా ముందుగా SSR విద్యా సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 33 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ కాలేజీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. 33 సంవత్సరాల క్రితం ప్రైవేట్ వ్యవస్థ అనేది లేనప్పుడు పిల్లల ఒక PG కాలేజీలోనే సీట్లు, అవి కూడా 400 సీట్లు రానటువంటి వాళ్ళు చదువు మానేయటము, హైదరాబాద్ పోవటము, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు పోవటము అనేటువంటిది జరిగేటువంటి రోజుల్లో ధైర్యంగా ముందుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికీ 33 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 33 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వేలాది మంది విద్యార్థుల్ని SSR విద్యా సంస్థలు ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది వాళ్ళని ప్రయోజకులుగా బయటికి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి ఎంతో మంది విద్యార్థులు వేలాది మంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా మొదలైనటువంటి దేశాలలో ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు చేయడంతో పాటు ప్రపంచం గర్వించదగ్గేటువంటి సైంటిస్టులు కూడా ఇవాళ ఉన్నారు. క్యాన్సర్ రోగానికి మనం మందు కనిపెట్టేటువంటి సైంటిస్టులు కూడా SSR విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చారు. అలాగే ఈ దేశంలో కూడా ఎంతో మంది మనకు కంపెనీలు పెట్టి కంపెనీలని రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత జడ్జీలుగా అయినటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయులుగా, లెక్చరర్స్గా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో SIలు, CIలు, బ్యాంక్ మేనేజర్లు, పాత్రికేయ రంగంలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే చాలా మంది రకరకాల సంస్థల్లో పనిచేయడంతో పాటు ఇవాళ పొలిటికల్గా, రాజకీయ రంగంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర SSR విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులు ఇవాళ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అందుకు కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. అలాగే మంచి విద్యను అందించడానికి అవకాశం కల్పించినటువంటి నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఇవాళ నిజామాబాద్లో మొదటి కాలేజీ కాబట్టి ఆ రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదకంటే రామాయణపేట దగ్గర నుంచి కూడా SSR వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకోసమే ఈ ఉమ్మడి 4 జిల్లాలలో మొట్టమొదటి ప్రైవేట్ కాలేజీగా మనకు గుర్తింపు పొందడం అనేది జరిగింది. ఈ గుర్తింపులో భాగంగానే గత 5 నెలల క్రితం మీ అందరికీ తెలుసు NAC రావటం అనేటువంటిది జరిగింది. NAC వచ్చిన తర్వాత వెంటనే మనం UGCకి అప్లై చేస్తే UGC వాళ్ళు మన యొక్క 5 సంవత్సరాల ప్రణాళికల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 5 సంవత్సరాలలో విద్యార్థుల కోసం మనం ఏం చేశాము అనేటువంటిది పరిగణలోకి తీసుకొని
అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు అనేటువంటిది మొత్తం పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇవాళ నిజామాబాద్లో ఉన్నటువంటి మా విద్యా సంస్థ అయినటువంటి ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థకు అటానమస్ని వాళ్ళు ప్రదానం చేయటం అనేటువంటిది జరిగింది. అటానమస్ రావటం అనేటువంటిది ఒక మైలురాయి అయినప్పటికీ కూడా మా మీద మరింత బాధ్యత పెరిగింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అటానమస్ వచ్చిన తర్వాత జరిగేటువంటి మార్పులు ఏంటి అంటే ఇవాళ మార్కెట్ అనుగుణంగా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి కోర్సుల్ని మనమే రూపొందించి మనం చదువు చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వచ్చు. అలాగే పరీక్ష విధానంలో కూడా మార్పులు వస్తాయి. మనకు మార్కెట్కు ఉద్యోగాలకు అనుసంధానం చేస్తూ మనం విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి పూర్తి స్వేచ్ఛ మనకి అటానమస్ వ్యవస్థలో దొరుకుతుంది. కాబట్టి అటానమస్ కోసం మనం చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ సంవత్సరం రావటం అనేటువంటిది జరిగింది. అటానమస్కు సహకరించినటువంటి పెద్దలైనటువంటి మా ఉపాధ్యాయులకు, అలాగే నిజామాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, అకాడమిక్ ఆడిటర్తో పాటు మాకు సహకారం అందించిన ప్రతి ప్రొఫెసర్కు కూడా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న మాకు అటానమస్ రాగానే మేము ఇమీడియట్గా తెలంగాణ యూనివర్సిటీకి ఇంటిమేషన్ ఇచ్చాం. వాళ్ళు వెంటనే దాన్ని కన్సిడరేషన్ చేసేసి వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. యూజీసీ వాళ్ళు ఎప్పుడైతే రికగ్నేషన్ ఇవ్వటం జరిగిందో దానితో పాటు వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దవలసినటువంటి మహత్తరమైనటువంటి బాధ్యత మేము స్వీకరించాం. కాబట్టి ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చి పిల్లల భవిష్యత్తుకు మరింత మేము కష్టపడి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మీ అందరి ద్వారా నిజామాబాద్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ 33 సంవత్సరాలలో మేము ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కష్టాలలోనూ సుఖాలలోనూ సంతోషంలోనూ భాగం పంచుకొని సపోర్ట్గా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బేషరతుగా అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా 33 సంవత్సరాల ప్రయాణంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకంగా శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ విద్యా సంస్థలకు కొత్తగా ఇప్పుడు కొత్త రక్తం రావాలనేటువంటి ఉద్దేశంతో, కొత్త ఆలోచనలతోటి పోయేటువంటి ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాని సందర్భంలో హర్షితని మా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల డైరెక్టర్గా కొత్తగా వీరిని ఇందులోకి తీసుకోవటం అనేటువంటిది జరిగింది. మీ అందరూ వారిని ఆశీర్వదించాలని తల్లిదండ్రులు